ఇథనాల్ బ్లెండింగ్ కి భారీ మూల్యంను కేవలం మన కార్లు మాత్రమే చెల్లించడం లేదు, మనము ఇంకా మన రాబోయే తరాలు కూడా చెల్లించాల్సి వస్తుంది. చూడండి, ఇథనాల్ ను మెయిన్ గా 3 పంటల నుంచి తయారు చేస్తారు: బియ్యము, మొక్కజొన్న, చెరుకు. బియ్యం నుంచి 1 లీటర్ ఇథనాల్ ను తయారు చేయడానికి సుమారు 10,000 లీటర్ల నీరు ఖర్చు అవుతుంది. మొక్కజొన్న నుంచి తయారు చేయడానికి 4,670 లీటర్లు, చెరుకు నుంచి తయారు చేయడానికి 3,630 లీటర్ల నీరు అవసరం. అయితే ఇక్కడతో సమస్య ఆగిపోదు. ఇథనాల్ తయారీ సమయంలో వచ్చే వేస్ట్ మెటీరియల్స్ కాలుష్యానికి కారణమవుతాయి. నీతి ఆయోగ్ ప్రకారం వచ్చే 4 సంవత్సరాల్లో దేశంలోని 21 నగరాల్లో అండర్ గ్రౌండ్ వాటర్ రిజర్వ్స్ అయిపోవచ్చు. అందులో ఢిల్లీ, బెంగళూరు, చెన్నై కూడా ఉన్నాయి. అంటే నీటి సమస్య మన గడప దగ్గరికి వచ్చేసింది. అయితే ఇంతలోనే 1 లీటర్ ఇథనాల్ కోసం మనం 10,000 లీటర్ల నీటిని ఖర్చు చేయడానికి రెడీగా ఉన్నాం. అదీ కాకుండా ఈ ప్రాసెస్ లో వచ్చే వేస్ట్ మెటీరియల్స్ తో మన భూమి మిగిలిన నీటిని కాలుష్యం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఇది నిజంగా సస్టైనబుల్ ఎనర్జీనా లేక మన భవిష్యత్తుకి ముప్పా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్లో చెప్పండి.